ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో యథావిధిగా యూరియా కోసం రైతులంతా కూడా తిప్పలు పడుతున్న పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగింది. అటు దుబ్బాకలో, సిద్దిపేటలో, గజ్వెల్లో పెద్ద ఎత్తున రైతులు ఆగ్రో కేంద్రాల వద్దకు, పిఏసిఎస్ కేంద్రాల వద్దకు, యూరియా విక్రయ కేంద్రాల వద్దకు తరలివచ్చి వేచి చూసే పరిస్థితి ఈరోజు కూడా నెలకొంది. ఈరోజు గజ్వెల్కి వచ్చినటువంటి రైతులకు అక్కడ నో స్టాక్ బోర్డ్స్ కనిపించడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇందిరా సర్కిల్లో అక్కడ వెళ్ళి పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళనకు దిగారు, రాస్తా రోకో చేశారు, పెద్ద ఎత్తున గొడవ కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు, రాస్తా రోకోకు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి రైతులకు అండగా నిలిచారు. అట్లాగే దుబ్బాక మండలం చేర్వాపూర్ వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు ఈరోజు ఆందోళనకు దిగారు. యూరియా కోసం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి రాస్తా రోకో చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా యూరియా దొరకకపోవడంతో కడుపు పండినటువంటి రైతులంతా కూడా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండలం వల్లూరు వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. వల్లూరు వద్ద బైక్పై వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని కారు ఢీకొట్టింది. ఈ కారుపై ఉన్నటువంటి ఇద్దరిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలు కాగా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఏడుపాయల వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్నది. నీళ్లన్నీ కూడా అక్కడ ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రంలోకి వెళ్లిన నేపథ్యంలో ఈరోజు దేవాలయానికి సంబంధించిన తలుపుల్ని మూసివేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఉత్సవ విగ్రహాలని ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి మహామంటపంలో ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ వరద తగ్గిన తర్వాత యథావిధిగా మూల విరాట్కు పూజలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు చెప్పడం జరిగింది. ఇంకా సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి అక్కడ గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా 191 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా డంప్ యార్డుకు వ్యతిరేకంగా 191 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ఈరోజు పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యంగా ఆయన ఈరోజు నాగల్గిద్ద మండలం కరసగుత్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న నేపథ్యంలో మధ్యలో పోలీసులు ఆయనను అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భూపాల్ రెడ్డి పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటోక్రసీయా, అరాచక పాలన కొనసాగుతుందా అని చెప్పి ప్రశ్నించారు. కొద్దిసేపటి తర్వాత ఆయనను విడిచిపెట్టిన నేపథ్యంలో ఆయన కరసగుత్తిలో జరిగినటువంటి కార్యకర్త సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నారాయణఖేడ్ మండలంలో ఇప్పటి వరకు జరగలేదని, స్థానిక ఎమ్మెల్యే ₹1 అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలో ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప నారాయణఖేడ్లో ఇప్పటి వరకు ఒక అభివృద్ధి నిధులు కూడా మంజూరు చేయలేదని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా కనీసం స్పందించి నారాయణఖేడ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా 100 కోట్ల అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సిన కనీస బాధ్యతను కూడా స్థానిక ఎమ్మెల్యే తీసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి ఆరోపించారు. ఇక సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు కట్ట ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 4-5 నెలల క్రితమే అక్కడ సేఫ్టీకి సంబంధించిన అధికారులు వచ్చి పరిశీలించి ఈ కట్టను వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అందుకు సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం మంజూరు చేయకపోవడం పట్ల స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. కేవలం 16 నుంచి 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ కట్ట మరమ్మతులు జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయకపోవడం ఏమిటని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. గత ఎండాకాలంలో గనక నిధులు మంజూరు చేసి ఆ కట్ట మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నీళ్లు తగ్గిన తర్వాతనైనా కనీసం మరమ్మతులు చేసి ఆ కట్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజవాగు ప్రాజెక్టును, ఆ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. అక్కడికి వెళ్ళి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడ దాంతో పాటుగా
ముఖ్యంగా జైరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పొంగుతున్నటువంటి వాగుల్ని వంకల్ని కూడా ఆమె పరిశీలించారు. అధికారులంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలన్నీ కూడా భారీ వరద నీరు చేరేటువంటి ప్రాంతాల్లో ప్రజల్ని ఉండకుండా చూడాలని చెప్పి ఆమె చెప్పారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు నీటికి సంబంధించిన, వర్షానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పాడుపడ్డటువంటి ఇళ్లలో ఎవరు ఉండకూడదని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.